ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ వేదికగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని అంటూ ఉంటారు, ఇప్పటికన్నా చెప్పిండు, మేము వెళ్తూ ఉంటాం, ఏందయ్యా ఎందుకయ్యా గుళ్ళ విషయంలో మీరు పోయి అంతగానం కొట్లాడుతుంటారు, అవసరమా? ఈ గుడి కాకపోతే ఇంకో గుడి ఉంది కదా మనకు. అలాంటి వ్యక్తులకు ఈరోజు చెప్తున్నాను, నీ ఇంట్లో నీ తండ్రి మిన్నో నీ తల్లి మిన్నో ఎవడో ఒకడు కొట్లానికి వచ్చినప్పుడు నీ రొమ్ములు ఏ విధంగా అయితే పైకి వచ్చి నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం నువ్వు చేస్తావో అలాంటి ప్రయత్నమే ఈ యొక్క దేవాలయాలను కాపాడుకునేకే మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. అరే నీ తాత ముత్తాతలు మొత్తం నమ్మింది కూడా ఈ యొక్క ధర్మాన్ని మాత్రమే. నీ తాత ముత్తాతలే కాదు, ఈరోజు ప్రపంచంలో విశ్వగురుగా భారతదేశం నిలబడ్డది అంటే ఆ యొక్క ధర్మం వల్లనే. అలాంటి ధర్మం కనుక వినాశం అయితే కేవలం హిందుత్వమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ మనుగడకే చాలా ప్రమాదకరం. కాబట్టి దేశం ప్రపంచం మంచిగా నడవాలంటే హిందుత్వం అనేది నిలబడాలి. ఆ హిందుత్వం ఎప్పుడైతే నిలబడతాడో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. చిట్ట చివరగా ఒకటి, అత్యధికంగా ప్రపంచంలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉందంటారు, అత్యధికంగా ప్రపంచంలో ముస్లిమ్స్ ఎక్కువ అంటారు. ఈరోజు ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలన్నీ కూడా కొట్లాడుకొని చావులని సైతం వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క దేశం హిందుత్వాన్ని నమ్ముకొని కుటుంబ వ్యవస్థను నమ్ముకొని ముందుకు పోతున్నటువంటి దేశం సస్యశ్యామలంగా ఉంది. ఇలాంటి దేశాన్ని ఇలాంటి ధర్మాన్ని అవమానపరిచే ప్రయత్నం ఇతర దేశాలు చేస్తే ఖచ్చితంగా మీ వినాశనాన్ని మీరే కోరుకున్నట్లయితారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ